హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు శుక్రవారం రోజు కదా, అమ్మవారి అలంకరణ వచ్చేసి లక్ష్మీదేవి, మహాలక్ష్మీదేవి అవతారం అండి. ఈరోజు ఆమెకు నైవేద్యం వచ్చేసి చక్కెర పొంగలైనా, పులిహార కానీ, దద్దోజనమైనా, ఇంకా ఇంకొకటి ఏంటి కేసరి కానీ పెట్టచ్చు అంటే నేనైతే పెసరపప్పు స్వీట్ చేద్దాం అనుకుంటున్నా. ముందుగా గడప దగ్గర గుమ్మం ముందు గడప అన్ని పూదించుకొని, మళ్ళీ తొలిచమ్మను అక్కడల్లంతా పూదించుకొని ముగ్గులు పెట్టేసుకొని కిచెన్లోకి వచ్చేసానండి. రోజుట్లాగానే కిచెన్లోకి వచ్చేసి కిచెన్లో ఈరోజు శుక్రవారం కదా, కొద్దిగా లైట్గా పసుపు కుంకుమ ముగ్గు పెట్టేసుకుంటాను. ముగ్గులు పెట్టేదాన్ని ఇంతకుముందు మనకు చేసేటప్పుడు అంతా పడుతుంటుంది కదా, ముగ్గు పిండి కదా, అంతా ఇట్లా ఇసుకగా ఉంటుందని చెప్పేసి నేను ముగ్గు పెట్టుకుని ఊరికి లైట్గా పసుపు కుంకుమ ముగ్గు పెట్టేసుకొని చిన్నగా పెట్టేసుకుంటాను అండి. అది కూడా ఎక్కువ పెట్టను. ఆ తర్వాత ఒక కప్పు పెసరపప్పు వేసుకొని శుభ్రంగా కడిగేసి అందులోనే నీళ్లు 2 కప్పులు నీళ్లు పోసేసి 2 ఇలాచీలు వేసి స్టవ్ ముట్టించుకొని సిమ్లో పెట్టేసుకొని మనం పని ఇక్కడ ఇది ఉడుకుతూ ఉంటుంది కదా, మధ్యలో ఇంకా మనం దేవుడి దగ్గర అన్ని చక్కబెట్టేసుకుంటే ఇది ప్రసాదం అయ్యే లోపల అక్కడ పనులన్నీ అయిపోతాయని చెప్పి అక్కడ చేసుకుంటూ ఇది చూసుకుంటా అంటే పక్కకే కాబట్టి బెల్లం వేసేసి బెల్లం అంతా బాగా కరిగిపోయినాక ఈ వాటర్ తినికిపోయినాక పక్కకు పెట్టేసుకుందాం. మనకు లూజుగా ఉండగానే చల్లారే కొద్ది గట్టి పడుతుంది ప్రసాదము. అందుకని ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు అది వేసుకొని వేయించుకొని రెడీ అయిన ప్రసాదం వేసేసుకుందామండి. రెడీ అయిన ప్రసాదం వేసేసుకొని చక్కగా కలిపేసుకొని స్టవ్ పట్టేసి పక్కకు పెట్టేసామనుకోండి, చల్లగా అయిపోయే లోపల మనకు పూజ ఎంత అయ్యే లోపల గట్టి పడుతుంది. ఇట్లా అయింది కదా, ఇక్కడ పెట్టేసుకుని పక్కకు మనం పూజ దగ్గర దేవుడి దగ్గర అన్ని చూడండి చక్కగా పెట్టేసుకుని ముగ్గు పెట్టేసుకొని చామంతి పూలు అండి. ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన చామంతి పూలు, మల్లె మొగ్గలు ఉన్నాయి, 5 జాజులు ఉన్నాయి, అన్నీ పెట్టేసుకొని ఈ విధంగా రోజుట్లాగానే అండి చక్కగా పూజ చేసేసుకుని వినాయకుడికి పూజ చేసేసుకుని ఫస్ట్, తర్వాత అమ్మవారికి పాలు నైవేద్యం పెట్టేసుకొని చామంతి పూలు, నేనైతే ఎర్ర పూలు, ఈరోజు చామంతి పూలు, తెల్ల పూలు అంటే ఏ అని కాదు కానీ మన దగ్గర ఏ ఉంటే అవి చేసుకుందామండి. మనకు లేని మనం తెచ్చుకోవాలంటే అవ్వదు. అలా అంటే ఈరోజు కలువ పూలతోనే చేయాలి. తామర పూలు కలువ పూలు కావాలి, మన దగ్గర లేవు కదా. అమ్మవారికి కూడా తెలుసు మనం ఉండి పెట్టకపోతే ఏమనుకోవచ్చు, లేవు కాబట్టి మనం ఉన్న దగ్గర పూలతో పూజ చేసుకుందాం. మనస్ఫూర్తి పూజ చేసుకుని ఈరోజైతే పూజ కంప్లీట్ అయిపోయిందండి. లక్ష్మీదేవికి చల్లగా కాపాడమ్మ, అందరినీ చల్లగా చూడమని చెప్పేసి మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని కిచెన్లోకి వచ్చేసానండి. కిచెన్లోకి వచ్చేసి మాకు ఈరోజు దద్దోజనం చేశా. అంటే పెరుగు ఎక్కువ ఉండిపోయిందని చెప్పేసి, రాత్రి అన్నం కూడా ఉండదండి, వేడన్నం అయితే కాదు, రాత్రి అన్నం ఎక్కువ ఉండిపోయిందని చెప్పేసి పెరుగు ఉంది, పెరుగుని చల్లగా తినట్లేదు కదని చెప్పేసి దాంట్లో పెరుగన్నానికి కొద్దిగా అన్నం అంతా బౌల్ వేసుకొని కొంచెం పెరుగు కలిపేసుకొని ఉప్పు వేసి కొద్దిగా పెరుగు కలుపుకుందాం మంచిగా. అన్నం కూడా కొంచెం గట్టిగా ఉందండి, అందుకని కొంచెం చేతిలో బాగా బలం పెట్టేసి గట్టిగా పిసికేసాను. పెట్టేసుకొని పెరుగంతా చూడండి ఈ విధంగా కలిపేసుకొని పోపుకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కాస్త తాలింపు గింజలు వేసుకొని పోపు పెట్టేస్తానండి. అదంతా పోపు రెడీ అయిపోయింది కదా, నా దగ్గర దానిమ్మ గింజలు కూడా ఎక్కువ ఉన్నాయి, ఒలిచి పెట్టేస్తాను. కాస్త దానిమ్మ గింజలు కలుపుదామని చెప్పేసి మొత్తం పెరుగన్నంలో ఈ విధంగా దానిమ్మ గింజలన్నీ కలిపి పెట్టేసానండి. పొద్దున్నే తింటారు కదా, టిఫిన్ లాగా ఉంటుంది, బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టాలంటే వండాలి కదా అన్నము, రాత్రి అన్నం కదా అని చెప్పేసి ఇంకా మేము దేవుడికి అయితే పెట్టలేదండి. ఇలా వరకు టిఫిన్ వరకు పెట్టేస్తాను. ఆ వారం మా అబ్బాయి తినేసి వెళ్ళిపోయాడు. ఇంకా టిఫిన్లు అయిపోయిన తర్వాత ఇంకా నా మామూలుగా వంట చేద్దామని చెప్పేసి పూజ పని అయిపోయింది కదా, వంట అయితే నేను క్యాప్సికమ్ మష్రూమ్స్ ఉన్నాయండి, 2 కలిపి కర్రీ చేద్దామని చెప్పేసి ఇందాక కొట్టిన మనం కొబ్బరికాయ ఉంది కదా, కొబ్బరికాయ ముక్కకు తీసేసాను, చిన్న ముక్క తీసి కొబ్బరికాయ. ఇప్పుడు క్యాప్సికమ్ కట్ చేసి పెట్టేసుకుందాం, అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. నేను కింద మాకు మార్కెట్ షాప్ ఉందని చెప్పాను కదా, అందులో తీసుకొచ్చానండి. కూరగాయలు ఏం లేవని చెప్పేసి క్యాప్సికమ్ అని వెళ్తే వంకాయలు ఉన్నాయి, ఆల్రెడీ ఇంట్లో వంకాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక ప్యాకెట్ క్యాప్సికము మష్రూమ్స్ ఒక ప్యాకెట్ అది తెచ్చాను. నాకేంటో డౌట్, లోపల బ్లాక్గా ఉన్నాయి కదా, ఈ ఒరిజినలా కాదా అని ఈ క్వశ్చన్ అక్కడ కూడా వేసా షాప్లో. లేదండి ఒరిజినల్ అలానే ఉంటాయి, ఏ పుట్టగొడుగులు అని చూడండి మీరు అంటే, మాకు పుట్టగొడుగులు అంటారు ఊళ్ళో, ఇవి అలానే అంటారండి, చూడండి ఎవరైనా అడగండి కావాలంటే అని. ఆ అమ్మాయి కూడా నవ్వుతుంది నేను అడిగిన క్వశ్చన్కి. ఆ అమ్మాయికి ఏదో అంటే ఎలా అనిపించిందో మరి, నాకైతే ఎందుకు అమ్మాయి బ్లాక్గా ఉంటాయి లోపల మంచిగా అంటారా అంటే, మంచిగానండి, మంచిగా అయితేనే కదా అమ్మేది అని చెప్పి నవ్వుతుంది. అవునా అని చెప్పేసి ఒక క్యాప్సికమ్ మష్రూమ్స్ వేసి వండుదామని చెప్పేసి టమాటా పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టేస్తానండి. ఇప్పుడు ఈ సన్నగా క్యాప్సికమ్ కూడా కట్ చేసుకొని మష్రూమ్స్ అయిపోయినాయి కదా, అన్నీ రెడీ చేసేసుకొని. కానీ ఈ డౌట్ ఇంకొకరికి నవ్వుతారేమో, ఎవరైనా నవ్వుతారేమో, కానీ అందరికీ వస్తుందిలేండి. ఎందుకంటే బాగా బ్లాక్ కనిపించింది నాకు, ఎందుకో తెల్లగా ఉంటాయి కదా లోపల అంటే, లేదంటే పైన తెల్లగా ఉంటాయి లోపల బ్లాక్గానే ఉంటాయనింది. ఇంకా ఇంటికి వచ్చాక నేను కట్ చేసేటప్పుడు నాకు అదే డౌట్ వచ్చింది, ఈ మంచిగా అంటావా మంచిగా అన్ని ఎందుకు తెచ్చిపెట్టుకుని చాలా ఉన్నాయి, కానీ అది ఎక్కువ రోజులు కూడా పెట్టుకోరంట, వెంటనే అయిపోతాయంట. అట్లాంటప్పుడు ఎందుకులే అని చెప్పేసి డౌట్ పక్కకు పెట్టేసుకొని ఇంకా కర్రీలే మనం ఆలోచించుకుంటా డౌట్ పడుతూ ఉంటే కర్రీ వండబుద్ధి కాదు, పని అవ్వదు అని చెప్పేసి ఇంకా పక్క పెట్టేసి టమాటాలు క్యాప్సికమ్ అన్నీ కట్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని కొద్దిగా పల్లీలు, మనకు కర్రీలోకి మసాలా రెడీ చేసుకుంటున్నా, కొద్దిగా పల్లీలు కొంచెం జీలకర్ర ధనియాలు వేసేసుకున్నాండి. అవన్నీ వేసుకొని కాస్త వేగిన తర్వాత అందులోనే కొంచెం మనం పచ్చి కొబ్బరి టమాటాలు కట్ చేసి పెట్టేసాను, 2 పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి కొంచెము,
ఈ టమాటాలు కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, వేసేసుకొని ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని అన్నీ పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకుందామండి. కొంచెం వేయించుకుందాము. మిగతా ఇందాక సన్నగా కట్ చేసిన కదా ఆ టమాటాలు కూడా వేసేస్తున్నా. అన్నీ మగ్గినాక కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం మగ్గబెట్టేసుకుంటే మనకు ఆ పచ్చి వాసన అనేది పోతే మనకు టమాటా మిక్సీ పట్టేసుకొని ఆ గ్రేవీ వేసుకున్నా మనకు కర్రీ అనేది పచ్చి వాసన రాకుండా బాగుంటుంది. ఎక్కువసేపు కూడా మగ్గనక్కర్లేదు. మంచిగా ఉప్పు పసుపు వేసి మగ్గబెట్టేస్తాం కదా, ఇది తీసి పక్కకు పెట్టేసుకొని అది చల్లారే లోపల ఇప్పుడు క్యాప్సికము తాలింపు వేసేసుకుందామండి. నేనైతే ఈరోజు ఉల్లిపాయ అయితే ఏమి వేయాలంటే తినకూడదని కాదు, ఏమో నేను వేయలేదు, వేయకుండా చేస్తున్నా. అవి వేసేసి తాలింపు గింజలు కరివేపాకు వేసేసి అవి కాస్త వేగినాక క్యాప్సికమ్ ముక్కలు వేసేద్దాం. క్యాప్సికమ్ ముక్కలు అన్నీ వేసేసుకొని కలుపుకుంటూ కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు వేద్దామండి. అవి రెండు వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం. బాగా కలిపేసి కొంచెం కొద్దిగా మెత్తబడ్డాక క్యాప్సికమ్ ఈ మష్రూమ్స్ కూడా వేసేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి కొద్దిసేపు వదిలేస్తే చక్కగా క్యాప్సికమ్ రెండు మగ్గిపోతే చూడండి. వాటర్ లేదు, ఎంత వాటర్ వచ్చిందో. మష్రూమ్స్లో ఉంటాయేమో నాకు తెలియదు కానీ వాటర్ చూడండి ఎంత వచ్చిందో. అలా కలిపేసి మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడికిన తర్వాత మనము కారం వేసుకుందాం. అంటే క్యాప్సికమ్ కదా కొంచెం కారం ఉంటుంది, అందులో మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేస్తాను కదా అని చెప్పేసి కొంచెం చూసి వేసుకునే కారం నేను. కారం వేసేసుకుని పక్క పెట్టేసుకుని ఈ టమాటాలు ఈ మగ్గినాయి కదా పచ్చిమిర్చి అవన్నీ కొబ్బరి రుబ్బేసుకొని ఈ పేస్ట్ కూడా వేసేసుకుందాం కర్రీలో. వేసుకుంటే ఇది మాత్రం చూడనీకి అలా ఉంది కదండి, చపాతీ లేకో బగారా రైస్ లేక కానీ అలాంటి దాంట్లోకి బాగుంటుంది అని అనుకుంటాం కదా. కానీ నేను కూడా బాగుంటుంది ఏ రైస్ లేకని తినొచ్చు అనుకున్నా కానీ తినేటప్పుడు మాత్రం నిజంగా బాగుందండి. వైట్ రైసే చేశాను నేను, వేడిగా అని కాదు. నేనైతే చాలా లేట్గా తింటాను, లేట్ అయిపోయింది చేయటమే. లేట్ అయినా నేను లేట్గా తిన్నా, చాలా భలే టేస్ట్గా అనిపిస్తుంది. నాకైతే మంచిగా చికెన్ లాగా అనిపించింది అబ్బా. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ప్లీజ్. నచ్చితే లైక్ చేయండి.